మాగా అనేదే నీదైనప్పుడు అమెరికా ఇండియానే దెబ్బ దీనికి అంతటికి అన్న దగ్గర నుంచి ఇండియాని తిట్టడం బిగించేశాడు. మోడీని తిట్టట్లా, ఇండియాని తిడుతున్నాడు. మోడీ ఏం మాట్లాడట్లా. ఎందుకు? వాడికి అవసరం చచ్చినట్టు రేపు పొద్దున మళ్ళీ ఆడే ఉంటాడు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మోడీని ప్రశంసించడం, ఇంత మొండోడు ఇంతవరకు ఆడి ప్రపంచంలో అమెరికా అధ్యక్షుల చరిత్రలో, ఇన్నేళ్ల చరిత్రలో 250 సంవత్సరాల ప్రజాస్వామ్యం, అది అతి పురాతన ప్రజాస్వామ్యం. 250 ఏళ్లలో ఒక భారతీయులంటే వాళ్ళకి థర్డ్ క్లాస్ సిటిజన్స్ లెక్కన. భారతీయ ప్రధానమంత్రులు అంటే లైట్ తీసుకుంటారు. అట్లాంటిది భుజాల మీద చేయగలిగిన, ప్రపంచ నాయకులు భుజాల మీద చేయగలిగిన ప్రధానమంత్రి అయ్యాడు. రెండవది, అమెరికా అధ్యక్షుడు పిలిచి రాయ్యా నా దేశానికి మనం కూర్చుని మాట్లాడదాం అంటే పొమ్మంటున్నాడు. భారత్కి అనుకూలంగా ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే కుదరదు అంటున్నాడు. అందుకని తాజాగా కూడా ఇంటర్వ్యూల్లో కూడా చైనా టఫెస్ట్, ఇండియా టఫెస్ట్, జిన్పింగ్ టఫెస్ట్, మోడీ టఫెస్ట్, వీళ్ళు వాళ్ళ దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు తప్పించి అమెరికా ఒత్తిడికి తలగ్గనోళ్ళని ఆడే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు సడన్ గా ప్రేమ ఎన్నికల దృష్టిలో రైట్ చూద్దాం.